హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ నోటిఫికేషన్ 2026 అఫీషియల్గా రిలీజ్ అయింది. ఇందులో ఒక డిసప్పాయింట్ థింగ్ అయితే ఉంది. నేను మీకు క్లియర్గా చెప్తాను. అసలు అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏం చదువుకోవాలి, కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి కదా వాటిని చదువుకోవాలా, పాతవి చదువుకోవాలా, కంప్లీట్ A to Z డీటెయిల్స్ అయితే చూద్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అఫీషియల్గా ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అప్లికేషన్స్ కూడా మీరు ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా మనం షెడ్యూల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి ఈరోజు అయితే రిలీజ్ అయింది కదా. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి అంటే జూన్ 5th నుంచి జూలై 5th వరకు టైం అయితే ఉంది. ఓకేనా. సో ఈలోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు, కానీ త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మీకు దగ్గరలో నియర్ బై సెంటర్స్ కావాలి అంటే ఎగ్జామ్కి ఖచ్చితంగా ముందుగానే అప్లై చేసుకోవాలి. చివరి క్షణాల్లో అప్లై చేసుకుంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పెడతారనమాట. కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మాక్ టెస్ట్ అనేది ఆన్లైన్లో అవైలబిలిటీ ఎప్పుడు వస్తుందంటే జూలై 15th అయితే వస్తుంది. హాల్ టికెట్స్ వచ్చేసరికి జూలై 25th నుంచి ఆన్లైన్లో పెడతారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక ఆగస్ట్ 5th నుంచి ఆగస్ట్ 21st వరకు కూడా మీకు సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ అయితే ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 ఇక్కడ మీరు చూడవచ్చు. దానికి సంబంధించిన టైమింగ్స్ అన్నీ కూడా ఇనీషియల్ కీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆగస్ట్ 24th నుంచి అవైలబిలిటీకి తీసుకొస్తారు. తర్వాత అబ్జెక్షన్ సంబంధించి మనకు 25th నుంచి 31st ఆగస్ట్ వరకు ఉంటుంది. తర్వాత ఫైనల్కి వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 8th, అలాగే ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 15th అయితే వస్తుందని చెప్పేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వీటికి అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇందులో మనకు పేపర్ 1A ఏంటంటే ఎస్టీటీ వాళ్ళకి సంబంధించి క్లాస్ 1 to 5 అనమాట. సో అలాగే 2A వచ్చేసరికి మనకి ఇక్కడ 6 to 8 క్లాసెస్. ఇవి ఏంటంటే మనకు రెగ్యులర్ అనమాట. ఒకవేళ మీరు స్పెషల్ స్కూల్స్కి అప్లై చేద్దామంటే 1B ఉంటుంది, 2B ఉంటుంది. ఓకే, అవి చూసుకొని అప్లై చేసుకోవాలి, లేదంటే మిస్టేక్ అయిపోతుంది. క్వాలిఫికేషన్ మీకు తెలిసిందే కదా. సో ఎవరైతే డిఎడ్ చేస్తారో వాళ్ళేమో పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. పేపర్ 2కి ఎవరైతే బీఎడ్ కానీ లేకపోతే పండిట్ కోర్సులు చేస్తుంటారు కదా, హిందీ పండిట్, తెలుగు పండిట్, సో అటువంటి వాళ్ళందరూ కూడా పేపర్ 2 అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదనమాట. సో ఎవరైతే పేపర్ 2 రాస్తున్నారో వాళ్ళు డిగ్రీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి, బీఎడ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూద్దాము. 1A చూద్దాము ఒకసారి. 1A చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇందులో మీకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉంటుంది, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటే తెలుగు ఇంగ్లీష్ తీసుకుంటారు కదా అది. తర్వాత మ్యాథ్స్, ఈవీఎస్ ఉంటుంది. ప్రతి పార్ట్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఏమీ లేదు, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్క్. ఓకేనా. అలాగే 1B కూడా ఉంటుంది. 1B ఏంటంటే స్పెషల్ స్కూల్స్ రిలేటెడ్ ఉంటుంది. మీకు 2 గంటల 30 నిమిషాలు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి 2A చూసుకున్నట్లయితే క్లాస్ 6 to 8 వాళ్ళకి సంబంధించి ఎవరైతే బీఎడ్ చేశారో వాళ్ళకి. సో 2 hours 30 minutes టైం ఇస్తారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉంటుంది, లాంగ్వేజ్ 1 ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ తీసుకోవచ్చు, అలాగే సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది. అంటే మీరు ఏ కోవకి చెందుతారో దానికి సంబంధించి తీసుకోవాలి. ఓకేనా. అంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు 60 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్ అనమాట. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు, సోషల్ అయితే సోషల్, అలాగా హిందీ అయితే హిందీ, అలా. ఓకేనా. 150 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్. దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అంటూ ఏమీ లేవు. హ్యాపీగా మొత్తం అన్నీ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT విధానంలో పేపర్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు మినిమం మార్క్స్ రావాలి, లేకపోతే డిస్క్వాలిఫై అయితే అవుతారు. చూడండి, 150 మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది కదా. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా 90 మార్కుల కన్నా ఎక్కువ రావాలి, 90 లేదా ఇంకా ఎక్కువ రావాలి. బీసీ వాళ్ళైతే 75 మార్కులు దాటాలి. SC ST కానీ, PWBD కానీ, ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళు కానీ కేవలం 60 మార్కులు వస్తే కనుక మీరు క్వాలిఫై అయిపోతారు. ఇదనమాట క్వాలిఫై అవ్వాలంటే. మనకి నోటిఫికేషన్లో ఒక డిసప్పాయింట్ థింగ్ అయితే ఉంది అని చెప్పేసి అన్నాను కదా, అది ఏంటంటే అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు అక్షరాల 1000 రూపాయలు అయితే ఉంది. ఒక పేపర్కి 1000 రూపాయలు. అలా మీరు ఎన్ని పేపర్ పెట్టుకుంటే అన్ని 1000 రూపీస్ అయితే పే చేయవలసిందే.
ఓకేనా. 1000 రూపీస్ అంటే నాట్ ఏ జోక్ అనమాట. అది కూడా ఓన్లీ టెట్ ఎగ్జామ్కి 1000 రూపీస్ ఏంటండి, మరీ దారుణం కాకపోతే. ఓకేనా. 1000 రూపీస్ అంటే జోక్ అయితే కాదు, ఎందుకంటే చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. సో వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలి. అది కూడా వాళ్ళకి మల్టిపుల్ పేపర్స్ రాస్తారు, పేపర్ 1 రాస్తారు, 2 రాస్తారు, ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి చాలా హ్యూజ్ అమౌంట్ అయితే బేర్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి నిజంగా బ్యాడ్ న్యూస్గా చెప్పొచ్చు. సో రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 500 to 700 మధ్యలో అప్లికేషన్ ఫీజ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బట్ 1000 రూపీస్ అనేది చాలా చాలా ఎక్కువ. ఓకేనా. టెట్కి 1000 రూపీస్ అంటే చాలా ఎక్కువ. ఇక్కడ మనం చూడొచ్చు 1000 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫీజ్ చూస్తే చాలామంది అప్లై చేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా. సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా టెట్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే అప్లై చేసుకుంటారు. 1000 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఈచ్ పేపర్ సెపరేట్లీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఒక్కొక్క పేపర్కి సెపరేట్గా 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా. ఈ విధంగా 1000 రూపీస్ అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ఓకే. ఇంకొక మ్యాటర్ చూడండి, నోట్లో ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే, ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ కేర్ఫుల్లీ విత్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ ప్రాపర్గా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఖచ్చితంగా చూసుకొని 1కి 10 సార్లు చూసుకొని మాత్రమే అప్లై చేసుకోండి కేర్ఫుల్గా అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకు అంటే, ఎనీ కరెక్షన్స్ ఆర్ మోడిఫికేషన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇఫ్ క్యాండిడేట్ నీడ్ టు చేంజ్ ఆర్ మోడిఫై he or she has to pay 1000 rupees with separate application within the due date. అంటే ఏంటంటే, ఒకవేళ మీరు అప్లికేషన్ని మోడిఫై చేయాలన్నా, ఎడిట్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఎటువంటి అవకాశం మేమైతే ఇవ్వట్లేదు. మీరు ఒకవేళ కరెక్షన్ చేసుకోవాలి అంటే, ఎడిట్ చేసుకోవాలంటే మరొకసారి అప్లికేషన్ పెట్టుకోండి, అది కూడా 1000 రూపాయలు పే చేసి. ఎంత దారుణమో ఒకసారి చూడండి. ఇదన్నమాట ఓవరాల్గా. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడుతున్నారు, అది కూడా 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ ఏదైనా మోడిఫికేషన్ చేయవలసి వస్తే కనుక చేసుకోవడానికి అయితే లేదని చెప్పేసి కూడా క్లియర్గా నోట్లో ఇచ్చారు. మనం చెప్పేది ఏం కాదు, నోట్లోనే ఇచ్చారు. 1000 రూపీస్ అయితే మళ్ళీ అడిషనల్గా పే చేసుకొని మీరు అప్లికేషన్ మళ్ళీ సెపరేట్గా పెట్టుకోండి అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ప్రాపర్గా చూసుకొని అప్లై చేసుకోండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే మనకు వచ్చే అవకాశాలు తక్కువ. మరి చూడాల్సి ఉంది, అభ్యర్థుల నుంచి ఏమన్నా రిక్వెస్ట్లు వస్తే కనుక ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మీరు ముందు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవడం బెటర్. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి నియర్ బైనే ఉంటాయి. అది కూడా ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి నియర్ బై వస్తాయి. ఒకవేళ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసుకున్నారనుకోండి, ఎక్కడో దూర ప్రాంతాల్లో వేసేస్తారు. అదే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారనమాట. కాబట్టి సో మీరు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఒక 2-3 డేస్లో అప్లై చేసుకోవడం బెటర్. ఓకేనా. నియర్ బైనే ఉంటాయి ఎగ్జామ్స్. సో ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే CBT కదా. సో ప్రాబ్లం అయితే లేదు. వీడియోని అయితే లైక్ చేయండి గైస్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.